ఈ మధ్య ఒక కొత్త ఆయన బయలుదేరాడండి. విజయ విహారం రమణమూర్తి అట్ట పేరు. బాగానే చెప్పేవాడు ఆయన. సనాతన ధర్మం గురించి 4 మంచి మాటలు చెప్పేవారు, 4 మంచి కార్యక్రమాలు చేసేవారు. కానీ హఠాత్తుగా ఏమైందో తెలియదు, గోవు గురించి ఒక ఇంటర్వ్యూ ఇచ్చి గోవును చంపమని వేదంలో ఉంది అని చెబుతూ, ఇంద్రుడికి ఎంతో ఇష్టమైనటువంటి ఆహారం గోమాంసము అని చెప్పి తెలియజేస్తూ ఈయన చాలా దారుణంగా మాట్లాడాడండి. ఇది నాకు చాలామంది పంపించారు. మొత్తం ఆయన మాట్లాడినటువంటి అన్ని మాటలకు కూడా ఖండన మీకు త్వరలో వస్తుంది. ప్రస్తుతం శుభారంభంగా నేను మీకు ఒకటి చెబుతాను. ఆయన ఏదో అంటున్నాడు చూడండి. అందుకని ఆవును చంపకూడదు అనేటువంటి అభిప్రాయం మెల్లమెల్లగా హననం చేయకూడదు ఆవు అనేటువంటిది మనకి ఋగ్వేదంలో 10వ మండలంలో 1వ మండలంలో 164వ సూక్తంలో 40వ రుక్కులో హననం చేయకూడదు చంపకూడనటువంటి ఆవు అని మాట. చంపే ఆవు చంపకుండా ఆవు 2 ఉన్నాయి అంటే కొన్నింటిని చంపకూడదనే భావన మొదలైంది అని అర్థం. మీ ముఖం అండి. అక్కడ ఉన్నటువంటి అంశాన్ని ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలి అని అంటే వేదం గురుముఖత చదవాలి, ఆ తర్వాత భాష్యం చదవాలి, గురువులను అడిగి అర్థాలు తెలుసుకోవాలి. అంతేకాని తెలుగు అర్థం తీసుకుని మనకు కావలసినటువంటి అర్థం దాని నుండి చెప్పకూడదు. ఈయన ఇలా వక్రీకరించాలనుకున్నాడు కాబట్టి అలా చెబుతూ ఉన్నాడు. ఈయన చెప్పినటువంటి ఋగ్వేదంలో 1వ మండలంలో 164వ సూక్తంలో 40వ మంత్రం చూస్తే, సూయవసాద్ భగవతి భూయా అథో వయం భగవంతస్యామ అధ్యతృణమగ్నియే విశ్వదానీం పిబ శుద్ధముదకమాచరంతి. ఇది మంత్రం. ఈ మంత్రంలో చంపకూడనటువంటి ఆవు అని ఎక్కడుంది అని అంటే అగ్నియే అని ఉంటుంది. హే అగ్నియే సంబోధన. హననము చేయకూడని గోవు సస్యములు తృణములు మేసి పాడిగలది కావలెను, అందువలన మేము సహితము సంపన్నులము అగుదుము. ఆ గోవు ఎల్ల వేళలా గడ్డి మేయవలెను, సర్వత్రా సంచరించవలెను, నిర్మలమైనటువంటి జలాన్ని త్రాగవలెను అని అక్కడ ఉంటుంది. ఇందులో మొట్టమొదటిది ఆయన తీసుకున్నాడండి. హననము చేయకూడని గోవు అని తెలుగు అర్థంలో ఉంది కదా, ఇంకంతే. హననం చేయదగిన గోవు అని కూడా ఉంటుంది అని అన్నాడు. ఒకసారి చూపించమనండి ఋగ్వేదంలో ఎక్కడైనా హననము చేయదగిన గోవు, ఇందాక ఆయన చెప్పినట్లుగా హననము చేయకూడని గోవు అని ఉన్నట్లుగా హననము చేయదగిన గోవు అని ఒక శబ్దాన్ని చూపించమనండి దయచేసి. ఇక్కడ అర్థం అది కాదండి. అగ్నియే అని ఉంది చూసారా, గోవుకు ఉన్నటువంటి పర్యాయ పదాల్లో అగ్నియా అనేది కూడా ఒకటి. అమరకోశంలో మీరు చూస్తే కనుక మాహేయి సౌరభేయి గౌహు ఉస్ర మాత శృంగిణి అర్జుని అగ్నియా రోహిణి ఉత్తమ అని గోవుకు సంబంధించినటువంటి అనేక పేర్లు ఉన్నాయండి, పర్యాయ పదాలు. ఆ పేర్లన్నీ కూడా గోవుకు వర్తిస్తాయి. అలాంటి పేర్లలో అగ్నియా అనేది ఒకటి. అగ్నియా అంటే ఏమిటి? అవధ్య అంటే చంపకూడనిది అని. అగ్నియా అంటేనే చంపకూడనిది అని అర్థం. అంతేకాని చంపకూడని గోవు చంపదగిన గోవు అని వేదంలో ఎక్కడా లేదండి. అబద్ధం ఇది. ఎవరి కోసం ఈయన ఈ వక్రీకరణ చేస్తున్నాడో తెలియదండి. చంపకూడనటువంటి గోవు అని అక్కడ ఆయన అన్నారు అంటే గోవు చంపకూడనిది అని అర్థం. చంపకూడనిది అనే పదం ఉంది చూసారా, అది గోవుకు విశేషణం, అది ప్రత్యేక లక్షణం. చంపకూడనిది అని ప్రత్యేకంగా గుర్తు చేయడం. అంతేకాని చంపకూడని గోవులు చంపదగిన గోవులు అని ఉండవు. ఒక్క శబ్దం ఇందాక చెప్పినట్లుగా చంపదగిన గోవు అని ఋగ్వేదంలో చూపించమనండి.